హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఫిష్ కర్రీ అండి. చిన్నది ఒక్క చేప ఫిష్ ఇగురు కర్రీ చేస్తున్నాను. ముందుగా కళాయి పెట్టి ఆయిల్ వేసి అల్లము వెల్లుల్లి ఉల్లిపాయలు అదే 3 పేస్ట్ చేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగినప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్నాక ఇది మరిగిన తర్వాత ఇందులో ముందుగా ఫిష్ బాగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి. ఇది చిన్నది బొచ్చు చేప అండి, చాలా టేస్ట్గా బాగుంటుంది. చెరువు చేప ఇది నైట్ 9:30 అయిందండి. వండుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. స్నాక్స్ తయారు చేసేసరికి ఒకే చేప ఇది. మూత పెట్టుకొని తర్వాత మూత తీసి ఈ చేపని కొంచెం ముక్క ఇరిగిపోకుండా మెల్లిగా నెమ్మదిగా కలుపుకోవాలి. కొంచెం నెమ్మదిగా అలాగా. చెరువు చేప కొంచెం మెత్తగా ఉంటుంది కదా. మూత పెట్టుకొని మళ్ళీ ఇంకా దగ్గరికి అయ్యేంత వరకు మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. ఇది ఫ్రెష్ వేపలేదండి, ముందు చేప వేపకుండానే డైరెక్ట్గా ఎగిరి కర్రీలో ఇది ముక్కలు కడిగేసుకొని వేసుకున్నాను. బాగానే ఉంటుంది. ఈ విధంగా కూడా చేసుకుంటే బాగుంటుంది. వేసిన ముక్కలు కూడా ఎగిరి పెట్టుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. కొత్తిమీర కరివేపాకు ఏం లేదండి నా దగ్గర, వేసుకోవచ్చు బాగుంటుంది, కానీ నా దగ్గర వేయలేదు. ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి. ఇంత వాటర్ ఎంత ఎగిరి ఉండకూడదు. ఇంకా మూత పెట్టుకుంది, దగ్గరికి అయ్యింది. నాకు అయిపోయి కొంచెం స్టాండ్ పైకి ఉండడం, అది పొడవు అయిపోవడం ఊగుతూ ఉంటుంది. చేతితో వీడియో తీయలేదు. ఫైనల్గా కర్రీ అయిపోయిందండి. అయిపోయిందండి కర్రీ, సూపర్ టేస్ట్. సింపుల్గా రెసిపీ అండి ఇది. ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. 80% చూస్తున్నారు కానీ లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి. ఇవ్వండి 3 చేప ముక్కలు. ఈ చేపకి గుడ్డు అదే సన అంటారు, అది కూడా వచ్చింది. అది కూడా ఫ్రై చేశాను. అది కూడా వీడియో తీయలేదు కానీ అది కూడా ఉప్పు కారం వేసి వేపుకున్నానండి. నేను నెక్స్ట్ మంత్ ఊరు వెళ్తాను. ఓకేనండి, బాయ్, గుడ్.